నిన్నటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కడప నుంచి చెన్నై బయలుదేరుతున్న భారీ కంటైనర్ల గురించి మాత్రమే చర్చ. ఆహ్, 30 భారీ కంటైనర్లని కడప నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. అందులో భారీగా డబ్బు, నగదు ఏవేవేవో ఎళ్ళిపోతున్నాయి. అసలు ఆస్తులు, అంతస్తులు అన్నీ పోతున్నాయి. మొత్తం రాష్ట్ర ఖజానా అంతా అందులోనే ఉంది అని జెప్పేసి వార్తలొచ్చాయి. అసలు విషయానికొస్తే పోలీసోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అండ్ డీఎస్పీ ఎండీ షరీఫ్ గారు, అలాగే సిద్ధార్థ్ కౌశల్ అండ్ జిల్లా ఎస్పీ గారు వీళ్ళేమన్నారు అంటే, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ. రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. సో, దాన్ని మేము అలా తరలిస్తున్నాము. అది ఎక్కడికో ఎళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికో ఎళ్తది. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు చాలామంది చాలా రకాలుగా వార్తలు రాస్తున్నారు. అందులో వేల కోట్లు తరలిస్తున్నట్టు, జగన్ ఏమో డబ్బులు పంపిస్తున్నట్టు, ఇంకా డబ్బులని ఇంకేమో బ్లాక్‌ని వైట్, వైట్‌ని బ్లాకు, రెడ్డు, గ్రీను, యెల్లో అన్ని రకాలుగా రంగులు మారుస్తున్నట్టు ఏవేవేవేవో వార్తలొస్తున్నాయి. పోలీసు వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అండ్ ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారో వాళ్ళపైన కేసులేస్తామని కూడా అంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే గుట్టు రట్టు ఏమీ లేదు దీంట్లో మ్యాటరు. అసలు అన్ని వన్ సెకండ్ ఇప్పుడు మనం చాలా సింపుల్‌గా చెప్పాలంటే 'జులాయి' సినిమా గురించి మాట్లాడుకుందామా? ఒక కంటైనర్ నిండా 1000 నోట్ల డబ్బులేస్తే వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 1500,00,00,000 గదా! ఓకే. ఇప్పుడు 2000 నోట్లు గూడా వచ్చాయి కాబట్టి 1500,00,00,000, 1500,00,00,000 ఇంటూ 30 ట్రక్కులు. ఓకేనా? అంటే 1500 కాదు 3000,00,00,000 అయిపోతది. ఇంటూ 30 ట్రక్కులు. పోనీ ఆ 2000 నోట్లు బ్యాన్ చేశారు గదా! ఇప్పుడు లేవు గదా! 500 నోట్లే వస్తున్నాయి అనుకుంటే మూడో వంతు. జులై ట్రక్‌కి మూడో వంతు అంటే అది 500,00,00,000 ఇంటూ 3 ట్రక్కులు 30 ట్రక్కులు. ఈ కాలిక్యులేషన్ ప్రకారం చేసుకుంటే అన్ని కోట్లనమాట. అవన్నీ ఎక్కడికెళ్తున్నాయో అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏమీ లేదు. ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి వెహికల్స్ అంట. దాంట్లో వాళ్ళ ప్రాపర్టీ ఉంది. అది అక్కడి నుంచి నేవీకి తరలిస్తూ అక్కడి నుంచి వాళ్ళు ఇంకా వేరే ఏరియాస్ ఎక్కడికైతే ఎళ్తున్నారో అక్కడికి పంపిస్తున్నారు సరఫరా చేయడానికి. నేవీకి సంబంధించి, డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అందులో ఉన్నాయి. కొన్ని ఆయుధాలున్నాయి. అందుకే రహస్యంగా తరలిస్తున్నారు. పైగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గూడా పర్యవేక్షణలోనే నీట్‌గా అన్ని చెక్ జేసి పంపిస్తున్నారు. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంత ప్రజాధనం అంత రోడ్డు మీద అంత బహిరంగంగా ఇక్కడ డబ్బులు పంచబడును అన్నట్లుగా వెళ్ళవు. అండ్ అంత ఇదిగా ప్రపంచం కళ్ళు గప్పి జగన్ గూడా అలా చేయడు. అందుకని జెప్పేసి కొంచెం సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే ఈ వార్తను ఎక్కువ వైరల్ జేస్తున్నారో దయచేసి ఫేక్ న్యూస్ పుట్టించకండి అని జెప్పేసి వాళ్ళైతే మాట్లాడారు. పైగా వార్నింగ్ గూడా ఇచ్చారు. అమ్మో! మాట్లాడుకోవడం ఏంటి. సో, మొత్తానికైతే 30 కంటైనర్‌లలో భారీగా డబ్బు, నగదు అసలు డబ్బన్నా, నగదన్నా ఒకటే. నగలు డబ్బులు, నగలు, ఆ బంగారు బిస్కెట్లు ఇంకేవేవో బాగా ఎళ్తున్నాయి. అవన్నీ ఎక్కడికో ఎళ్లి మార్పిడి జరిగి కొంతమంది అకౌంట్‌లలో మళ్ళీ పడతాయి అన్నట్టుగా రకరకాల వార్తలు. బట్ దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇదంతా ఒక ఫేక్ న్యూస్. అండ్ దీన్ని స్ప్రెడ్ చేస్తే గనుక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ హెచ్చరించారు. దయచేసి ఈ వార్తని ఫేక్ న్యూస్‌ని మాత్రం స్ప్రెడ్ చేయకండి. థాంక్ యూ సో మచ్.